భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేట మండలం వడ్లగూడెం దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో ఖమ్మం పార్లమెంటు స్థానం విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశంలో మంత్రులు, ఎంపీ అభ్యర్థి పాల్గొన్నారు. కాళేశ్వరం ధరణి లొసుగులు, ప్రశ్నపత్రాల లీకేజీ సహా ఎన్నో అక్రమాలు బీఆర్ఎస్ హయాంలో జరిగాయని రామసహాయం అన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వ అరాచక పాలక నచ్చకనే రాష్ట్ర ప్రజలు కారు కాల్చి వాత పెట్టారని, కేసీఆర్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు కష్టాలు కనబడలేదని, ఇప్పుడు మాత్రం రైతుల కష్టాలు కనిపిస్తున్నాయా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ దోచుకున్న కోట్లు దాచుకోవడానికే దొంగ దీక్షలు, దొంగ పర్యటనలు చేస్తున్నారన్నారు. దేశంలోనే తెలంగాణని మోడల్గా నిలబెడతామని మంత్రి పొంగులేటి అన్నారు. నా పేరు ఖరారైంది. మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. పట్టుదలతో మీరు పనిచేస్తేనే నేను గెలుస్తాను. మీ గెలుపు నా గెలుపు. ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. నేను ఖమ్మంకి కొత్తగా కాదు. మా నాయనగారు ఖమ్మంలో పుట్టి పెరిగారు. మా స్వగ్రామము కూసుమంచి మండలంలో చేగమ్మకి ఊరుంది. అక్కడ మా ఇల్లు ఉండేది. ఇప్పటికీ ఖమ్మంలో మా నివాసం ఉంది. నాకు ఒక చిన్న ఫ్లాట్ ఉంది, అక్కడ ఇల్లు కూడా ఉంది నా చెల్లెలకి. కొంతమంది నన్ను అవుట్ సైడర్గా కొంత డిస్కషన్ నడిచింది. అందుకొరకే ఈ విషయం చెప్పదలుచుకున్నాను. చేగమ్మలో ఇల్లు లేదు, అది పబ్లిక్ స్కూల్కి ఇచ్చేసాము, గవర్నమెంట్ స్కూల్కి ఇచ్చేసాము. అలాగే సరే, దీనికి సంబంధించింది కాదు. మరిపడ ఊళ్ళో మొత్తం పోలీస్ స్టేషన్, ఆర్టీఏ బస్ స్టాండ్, ఎంఆర్ ఆఫీస్, ఎంపీటీసీ ఆఫీస్. గిరిజన ప్రాంతమైనటువంటి మనం ఇంకా కేంద్రం నుంచి మనకి కావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సమస్యలకు ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, కేంద్రం ఒక పర్మిషన్ కావాలన్నా మన మనిషిగా మేము ఫోన్ చేస్తే అక్కడ పార్లమెంట్లో మాట్లాడటమే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో ఆయన ఆ అంశాల మీద అధ్యయనం చేసి మనకి సంపాదించి పెట్టేటటువంటి ఒక మనిషి. దానికోసం మనకు అండగా, ముఖ్యంగా ఈ దేశం కోసం, ఈ దేశ సమైక్యత కోసం, దేశ సమగ్రత కోసం ఏదైతే కుటుంబం మొత్తాన్ని కూడా త్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ గారి కుటుంబానికి ఈ భారతదేశ ప్రజలు రుణపడి ఉన్నాం. కాబట్టి దయచేసి ఆ కుటుంబంలో రాహుల్ గాంధీ గారు, మీరు చూశారు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర. ఆయనకు అవసరం లేదు. వాళ్ళ తాత ప్రధానమంత్రి, వాళ్ళ నాన్న ప్రధానమంత్రి అనుకుంటే ఆయన 2 సార్లు ప్రధానమంత్రి. కానీ అవతల పక్క ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ ఈ దేశాన్ని ముక్కలు చేసేదానికి, ఈ సమైక్య జాతిని విడగొట్టేదానికి కులాల పేరు మీద, మతాల పేరు మీద చిచ్చులు పెట్టి